మిలిటరీ యాక్షన్ కంటే మిలిటరీయేతర యాక్షన్ చాలా ప్రభావం చూపుతుందని ఇప్పుడిప్పుడే పాకిస్తాన్కు అర్థమైనట్లు తెలుస్తోంది. 1960 నాటి సింధు జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేయడంతో పాకిస్తాన్ కాళ్లబేరానికి వచ్చింది. పాక్ భూభాగంలోకి నదుల ప్రవాహాన్ని అడ్డుకోవద్దని ఆ దేశపు జలవనరుల శాఖ మన దేశానికి ఓ లేఖ రాసినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. సింధు నదీ జలాల ఒప్పందం 6 దశాబ్దాలకు పైబడిన కాలం నుంచి అమల్లో ఉంది. 1960 నాటి ఆ ఒప్పందాన్ని భారతదేశం తాజాగా నిలిపివేసింది. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో ఏప్రిల్ 22న ఉగ్రవాదులు దాడి చేసి 26 మందిని పొట్టన పెట్టుకున్న నేపథ్యంలో భారతదేశం తీవ్రమైన నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 23 నుంచి సింధు నదీ జలాల ఒప్పందాన్ని సస్పెండ్ చేసింది. జాతీయ భద్రతే తమకు ప్రధానమని స్పష్టం చేసిన భారత్ ఉగ్రవాదానికి పాకిస్తాన్ మద్దతు ఇవ్వడం ఆపివేసిందని, తమకు నమ్మకం కుదిరేంత వరకు సింధు ఒప్పందాన్ని నిలిపివేస్తున్నామని భారత్ ప్రకటించింది. ఆ నిర్ణయాన్ని కేబినెట్ కమిటీ ఆన్ డిఫెన్స్ ఆమోదించింది. అలా ప్రపంచ బ్యాంకు కుదిర్చిన ఒప్పందం మీద మొట్టమొదటిసారి న్యూఢిల్లీ తీవ్ర నిర్ణయం తీసుకుంది. సింధు నదీ జలాల ఒప్పందం ప్రకారం పశ్చిమం వైపు ప్రవహించే నదులు సింధు, జీలం, చినాబ్ నదుల నీటిని పాకిస్తాన్, తూర్పు దిశగా ప్రవహించే నదులు సెట్లెజ్, బియాస్, రావి నదుల నీటిని భారత్ ఉపయోగించుకోవాలి. దాని ప్రకారం సింధు నదీ ప్రవాహంలో 70% పాకిస్తాన్, 30% భారత్ పంచుకోవాలి. ఇప్పుడు సింధు నదీ జలాలు భారత్కు అందుబాటులోకి వచ్చాయి. వాటి మీద గతంలో ప్రారంభించి నిలిపివేసిన జల విద్యుత్ కేంద్రాల నిర్మాణం మళ్లీ తెర మీదకు వచ్చింది. వాటిని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని భారత్ భావిస్తోంది. అయితే భారత్ భూభాగం నుంచి ఒక్క చుక్క నీరు కూడా దిగువకు వదలబోమని, ఆ మేరకు కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి సిఆర్ పాటిల్ స్పష్టం చేశారు.